నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తగ్గేదే లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను నారా లోకేష్. యలమంచిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. గవర్నర్ నోట అబద్ధాలు మాట్లాడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. తగ్గేదే లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను అన్న నారా లోకేష్. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కానీ మా పోరాటం ఆగదు. తెలుగుదేశం పార్టీ వెనక తగ్గదు. ప్రజల తరఫున మేము పోరాడుతూనే ఉంటాము. కార్యకర్తలు అడుగుతున్నా, ఆఫర్ యాక్సెప్టెడా? రెడీనా? ప్రజల తరఫున పోరాడదాం. ఈ సైకోల పైన పోరాడదాం. 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతాం ఖాయం. యలమంచిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు, ముఖ్యమంత్రి తన ఆర్భాటాలకు కోట్లు ఖర్చు చేస్తారు, యలమంచిలిలో 2.5 కోట్లతో బ్రిడ్జ్ కట్టలేరా, ప్రజల కడుపు కొట్టి సంపాదించిన సొమ్ముతో ప్రశాంతంగా ఎవరూ బ్రతకలేరు, దశాబ్దాలు గడుస్తున్నా శారదా నది గట్టుకు శాశ్వత చర్యలు తీసుకోలేదు. యలమంచిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన వీర మహిళలకి, జన సైనికులకి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వేదిక మీద ఉన్న గుర్రాల శ్రీనివాసరావు గారు, రామదాస్ గారు, యలమంచిలి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు, పెందుర్తి ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు గారు, అండ్ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ వెంకట సతీష్ గారు, శ్రీనివాస్ గారు, చందు గారు, మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. కొంచెం మిగతా వాళ్ళంతా ఆవేశంగా నేను మాట్లాడలేను, ఎందుకంటే ఆలోచనతో మాట్లాడాలి ఏది మాట్లాడినా. సో ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ మీద మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ముఖ్యంగా ఈ ఏరియాకి వచ్చింది, ఈ విశాఖ జిల్లా వైపు నేను పర్యటిస్తుంది, ఇక్కడున్న సమస్యల మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల్ని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది. సో అందుకని కొంత అధ్యయనం చేయడానికి ఇటువైపు వచ్చాను. ఇప్పుడు ఒక 9 months బ్యాక్ యలమంచిలి ఆఫీసు మా తమ్ముళ్ళు సతీష్ కుమార్, విజయ్ కుమార్ల ప్రేమగా పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ఆప్యాయత చూపించారు మన జన సైనికులు, వీర మహిళలు. మళ్ళీ ఆ తర్వాత ఇంత సింపుల్గా జరుగుతున్న మీ అందరి ఆప్యాయత, ఆదరణ చూసిన తర్వాత ఏంటో మన ఫ్యామిలీలోకి మనమే వచ్చిన ఫీలింగ్ తప్ప బయటకు వచ్చిన ఫీలింగ్ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అయితే ఒక విషయం ఏంటంటే, మీ అన్ని చోట్ల చెప్తున్న విషయమే, మనకి 2020లో కరోనా వైరస్ వచ్చింది. ఇంచుమించు ఒక 1 year 2 years బ్యాక్ గవర్నర్ నోట అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people.
The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారంటీలు అమలు చేశాము. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3 ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ 3 ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద 3 చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు రవీందర్ గారు, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్గొంటున్నాం. పాయల్ శంకర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. సార్ ప్లీజ్. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. 2 నెలల క్రితం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మొదటి శాసనసభ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కూలంకషంగా ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తారని, ఎన్నో ఆశలతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి వారు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తేటతెల్లంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ మాట తప్పకుండా ప్రభుత్వం తరపున గవర్నర్ గారితోని మాట్లాడిస్తారని అనుకున్నాం. కానీ గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసే విధంగా, గవర్నర్ గారి స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడించినటువంటి తీరు, ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడా కూడా పూర్తిగా ప్రస్తావించలేదు. అనేక సందర్భాల్లో మాట్లాడిండ్రు. 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఏ ఫైళ్లు ముట్టినా కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణాలే బయటకు వస్తాయి. ఇక మా తడాకాదు ఇస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసినటువంటి తీరునంతా కూడా తెలంగాణ సమాజం ముందు నిలబెడతామని సినిమా డైలాగులు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. కానీ గవర్నర్ ప్రసంగంలో లక్షల కోట్ల రూపాయల జరిగినటువంటి అవినీతి గురించి కానీ, కాళేశ్వరం ప్రస్తావన గురించి కానీ, ఈ రాష్ట్ర అప్పుల విషయం కానీ ఎక్కడా కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు గతంలో చేసినటువంటి అప్పులు కట్టలేక గత ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం 40,000, 50,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకే మాఫీ జరిగింది. 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు ఇంకా 60 నుంచి 70% రైతులకు మాఫీ జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ మాఫీ జరగలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఘోరం, గవర్నర్ గారి ప్రసంగంలో
సోనియా గాంధీ గురించి ఎంత గొప్పగా వర్ణించే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించేటటువంటి సుష్మా స్వరాజ్ గారి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యింది. మరి అదేవిధంగా ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఎన్నికల ప్రచార సందర్భంలో తేదీలు ప్రకటించారు. మరి అధికారంలో లేనప్పుడు పార్టీ నాయకులుగా మీరు తేదీలు ప్రకటించినప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు? అంటే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తర్వాత చేసే వ్యవహారాలకు పొంతన లేదు అనే సంకేతాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నది. మేము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మాటలకు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన ఉండదు. మళ్ళీ ఈరోజు కొత్తగా గవర్నర్ ప్రసంగం ఈ రకంగా చెప్పించే ప్రయత్నం చేస్తే మళ్ళీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ 2 రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రత్యర్థులుగానే భావించే విధంగా రాజకీయ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఏదైనా అవకాశం దొరికితే దోషిగా నిలబెట్టాలనే 2 రాజకీయ పార్టీలు కూడా కుట్రలు చేసుకునే ప్రయత్నం చేస్తాయి. మాకు గవర్నర్ ప్రసంగం తర్వాత సంక్రాంతి గ్రామీణ వైఎస్ఆర్ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు పంపిణీ గిఫ్ట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ పుణ్యాల రామిరెడ్డి గారు, పుణ్యాల శిరీష గారు, సచివాలయం కన్వీనర్ వంకదారు శివకాంత్, ముస్లిం మైనారిటీ యువత షేక్ లతీఫ్ వాలంటీర్స్ పాల్గొన్నారు. మద్యపాన పాలసీ మీద ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా సీఎం గారు? చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర అని ఆంధ్రప్రదేశ్ గురించి కలలు కంటే జగన్ రెడ్డి ఆంధ్ర గోల్డ్ అని నాసిరకం మద్యం అమ్ముతున్నాడు. ధరలు పెరిగినా వాటి నాణ్యత మాత్రం నాసిరకంగా ఉంటుందనే ఫిర్యాదులు ఉన్నా సరిదిద్దే ప్రయత్నాలు మాత్రం ఎక్సైజ్ శాఖ చేయడం లేదు. బాట్లింగ్ ప్లాంట్ లో తయారైన మద్యం కొంతకాలం మెచ్యూర్ అయిన తర్వాతే వినియోగించుకోవాలి, లేకపోతే పచ్చి సరుకు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అయితే మన రాష్ట్రంలో తయారు చేసిన మర్నాడే నేరుగా దుకాణాలకు సరఫరా అవుతున్న బ్రాండ్లు కూడా ఉన్నాయి. నాసిరకం మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతిని 35,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయిన మాట నిజమా కాదా? మద్యం అమ్మకాలు అన్ని క్యాష్ లోనే ఎందుకు జరుగుతున్నాయి? డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించట్లేదు? 2,000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు వైసీపీ దాచుకున్న డబ్బులు అన్ని మద్యం దుకాణాల ద్వారా మార్చుకున్నారు అనేది నిజం కాదా? అందరికీ నమస్కారం. నేను మీ తాళ వెంకటేష్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే గత 4.5 సంవత్సరాలుగా మద్యపాన పాలసీ మీద అనేక సార్లు పాలసీలో మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా ఈ యొక్క డబ్బుని దోసుకోవాలి, ముఖ్యమంత్రి స్వంత ఖజానాకి ఏ విధంగా తరలించాలనే ఒక ఉద్దేశంతో ఈ మద్యపానం మీద అనేక సార్లు పాలసీ మ్యాటర్స్ తీసుకురావడం జరిగింది. మరి గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల మేరకు 1,00,000 కోట్ల రూపాయల అమ్మకం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్కలు మాత్రమే. ఏదైతే డిజిటల్ గా జరిగినటువంటి పేమెంట్లు ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు. కానీ వాళ్ళు మనం ప్రజల్లోకి వెళ్దాం, షాపుల దగ్గరికి వెళ్ళి చూడండి, దానిలో 60% పైగా డబ్బులు క్యాష్. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి ఆత్మీయ సమావేశం భారీ ర్యాలీగా గురజాల నియోజకవర్గం నలుమూలల నుండి తరలి వచ్చిన జంగా అభిమానులు. సమావేశంలో జంగా కృష్ణమూర్తి కామెంట్స్, పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన వారికి జంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఆవేదన పంచుకోవడానికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు. జంగా
1999 శాసనసభ్యుడిగా ఉన్న రోజు నుండి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకు సేవ చేశా కనుకే ఇంతగా ఎదిగా జంగా. 1998లో పార్లమెంట్ ఎన్నికల్లో రోషయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది అని అన్నారు. నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి ఉంటే బాగుంటుందని రోషయ్య జనార్దన్ రెడ్డి సీటు ప్రకటించారు. ఆ రోజు గెలుపు కాంగ్రెస్ పార్టీ నా ఎస్సీ ఎస్టీ బీసీల కృషి. 1999లో ప్రతిపక్షంలో ఉన్నాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పాదయాత్ర చేశాం. జంగా గ్రామానికి సంబంధించి సర్పంచ్ గా ఎన్నిక కావటం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సంబంధించి 85 కార్మికులకు సంబంధించినటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా ఆ రోజు నుండి కూడా కార్మిక ఉద్యమంలో కార్మికుల హక్కుల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా ఈ ప్రాంతంలో చేయటం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి నాయకత్వం వహించడం జరిగింది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. 88లో సర్పంచ్ చేశాం. దాదాపుగా 85 నుండి 96 వరకు 90 నుండి 96 వరకు కూడా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సంబంధించి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడు పరిస్థితుల రీత్యా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి అది విడిపోవటం మూలంగా ఆ రోజు ఎన్టీఆర్ వైపు కూడా ఎలా జరిగిందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. మీకు తెలుసు, ఈ నియోజకవర్గం తెలియదు కాదు. 94 సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చేప్పటికీ ఇచ్చే పరిస్థితి నుండి చివరి నిమిషంలో ఆపినప్పటికి కూడా ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసిన పరిస్థితి కాదు. ఆ రోజు సభ్యుడికైతే ఏ అభ్యర్థి అయితే తెలుగుదేశం పార్టీ నిలబెట్టిందో వారిని నిలిపించుకోవడం కోసం కూడా కృషి చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నాను, ఇదంతా కూడా నా ఎదుగుదల, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు, నా ఎదుగుదల ఒక కమిట్మెంట్, నా ఎదుగుదల బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా వారి యొక్క అభ్యున్నతి కోసం మనకు చేతనైనటువంటి సేవ చేయాలన్నటువంటి ఆలోచన చేసిన మూలంగానే, ఆ కమిట్మెంట్ మూలంగానే ఈ రోజు ఈ స్థాయికి ఎదగలనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. రాజకీయాల కాలాలు కూడా దాదాపు ఈ 86 సంవత్సరాల వయసులో దాదాపు 35 సంవత్సరాల పైచిలుకున్నటువంటి రాజకీయ చరిత్ర చూసుకున్నట్లయితే అనేకమైన సభ్యుడిగా, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యుడిగా నేను గ్రామాలు తిరిగేటువంటి వ్యక్తులు, నేను ఎత్తుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అనేక మంది సంబంధించి కూడా ఓటర్లుగా ఉన్నటువంటి విషయం, వాస్తవ విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తరం మారిపోయింది, కాలం మారింది, నాయకత్వాలు కూడా మాట్లాడే పరిస్థితుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ సమావేశంలో గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు ఆప్తులు. నేను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ, ఒక పర్యాయం చేయకపోయినప్పటికీ, ఒక పర్యాయం చేసినప్పటికి కూడా ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో శత్రువులు లేరు. ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో నేను శత్రువుగా భావించినటువంటి పరిస్థితి లేదన్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీకు తెలియదు కాదు, ఒక కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా 88 సంబంధించి 88వ గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిడుగురాళ్ళ పట్టణంలో నా ఆత్మీయ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, ఒక పేద కుటుంబానికి చెందినప్పటికి కూడా అనేక విధాలుగా అండదండలిచ్చి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తెచ్చినటువంటి మీకు, మీ అందరికీ ఈ సమావేశానికి ఆహ్వానించగానే ఎంతో ఆప్యాయతగా, అనురాగంగా విచ్చేసినటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అంతేకాకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సంబంధించి
ఇక్కడ దంగా కృష్ణమూర్తి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిసి ఎంతో మంది ప్రజలు, ఆత్మీయులు, ఆత్మ బంధువులు రావడానికి ప్రయత్నం చేస్తే వారి ఆపినప్పటికి కూడా వారందరం కూడా నా ఆత్మీయ బంధువులుగా భావిస్తూ రానటువంటి ఆత్మీయ బంధువులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్దలకు అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తగ్గేదే లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను, నారా లోకేష్. యలమంచిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. గవర్నర్ నోట అబద్ధాలు మాట్లాడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్ రావు ప్రెస్ మీట్, బీజేపీ తెలంగాణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.